నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలో నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి దాంట్లో భారీగా కోతలు విధించినటువంటి పరిస్థితి, కొన్ని స్కీములకి అసలు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఈ డబ్బులు ఇస్తాం, అన్ని పింఛన్లు ఇస్తామని చెప్పేసి ఇంతింత పొడుగు ముచ్చట్లు చెప్పినటువంటి రాష్ట్ర సర్కార్, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కారులో ఉన్నటువంటి పెద్దలంతా చాలా స్కీములలో మొత్తం అన్నింటినీ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా తెలుసుకున్నట్టయితే అభయహస్తం అన్నటువంటిది ఒక స్కీమును తీసుకొచ్చి ఈ అభయహస్తంలో 6 గ్యారంటీలు 13 హామీలు. ఈ ఇందిరమ్మ ఒక ఫోటో పెట్టి ఆ ఇందిరమ్మ ఫోటో చుట్టూ అభయహస్తం అని పెట్టి దాంతోపాటు 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టి దీంట్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో కేటాయించినటువంటి 2,90,000 కోట్ల రూపాయలకు పైన కేటాయించినటువంటి బడ్జెట్లో చాలా పథకాలలో మరి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ విస్మరించినట్టుగా ఇప్పుడు చూసినటువంటి బడ్జెట్ను చూసినట్టయితే మరి స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో అభయహస్తంలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఈ హామీలో మొదటిగా మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మహాలక్ష్మి అన్నటువంటి స్కీమును తీసుకొని వచ్చి ఏమని చెప్పిండు, ప్రతి మహిళకు ఇంట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే ఆడబిడ్డ ఉంటుందో ఆ ఆడబిడ్డకి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా వచ్చినటువంటి నెలలోనే ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పేసి గఫాలు పలికినటువంటి రాష్ట్ర సర్కార్ మరి ఇప్పటి వరకు ఎందుకు మహాలక్ష్మి స్కీమ్ని అమలు చేయలేకపోతా ఉంది? ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్లో వాళ్ళకి ఎందుకు నిధులు కేటాయించలేదని మేము అడుగుతా ఉన్నాం. 2,500 రూపాయలు ప్రతి మహిళకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8 నెలలు అవుతా ఉన్నది. ఒక్కొక్క మహిళకి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 20,000 బాకీ ఉంది. అంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నెల రోజులలోనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ సరే 8 నెలల కాలం అయిపోయింది. మరి ఇప్పుడు బడ్జెట్ పెట్టినటువంటి తరుణంలో వాళ్ళకు ఏం కేటాయించినవు? అసలు బడ్జెట్లో వాళ్ళకు ఒక రూపాయిన కేటాయించినవా? కేవలం ఈ ఎన్నికల డ్రామా, ఓట్ల డ్రామా కోసం ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి కేవలం మాటలకు పరిమితమైనట్టుగా ఈ యొక్క బడ్జెట్ను చూస్తే అర్థమవుతా ఉన్నది. అంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఎందుకు పెట్టిండు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది కదా, ఆ ఓట్లను దండుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి ఆ ఇంట్లో ఎందరూ 18 సంవత్సరాలు నిండి ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇస్తాం, మా మాట నమ్ముల్ని, ఇది ఈ వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇట్లా ఉంటుందా? మామూలు ముచ్చలు చెప్పిండా? సరే ఈ స్కీమ్ గురించి ఇట్లా పక్కకు పెడదాం. ఏమని చెప్పిండు? ఈ యొక్క చేయుత పథకం కింద ఇప్పుడు ఇచ్చేది ఇన్నే, మేము వస్తే ఇన్ని ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం అని చెప్పేసి మరి ఈ తాత మాట్లాడిండు. మరి ఇప్పుడేమైంది తాత? మరి ఆ పైసలు ఎక్కడ పోయినాయి? చేయుత పథకం కింద మీరు 4,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? 8 నెలల కాలం అయితే ఉన్నది, ఇచ్చేటువంటి పెన్షన్లకి కనీసం డేట్ కూడా రావట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డేట్కి మొదటి తారీఖు రావట్లేదు. మరి ఏమి ఎక్కడ పోతా ఉన్నాయి? దీనిపైన దాంట్లో ఊసేయలేదు. సరే ఈ స్కీమ్ని ఇట్లా పక్కకు పెడదాం కాసేపు. యువ వికాసం కింద 5 లక్షల రూపాయల సంబంధించినటువంటి విద్యా భరోసా కార్డుని ఇస్తారంటివి. మరి విద్యా భరోసా కార్డు ఎక్కడ ఇస్తా ఉన్నావు? దాన్ని ఊసున్నదా? కనీసం యువ వికాసం అనేది అసలు ఉన్నదా? యువ వికాసం అనేది ఏదో ఆ సంబంధించినటువంటి దాంట్లో ఏది ప్రియాంక గాంధీ మాట్లాడినటువంటి మాటల్ని అసలు ఆమె అనలేదు, అసలు ఇది లేనే లేదు అనేటువంటిది బట్టి విక్రమార్కే స్వయంగా మళ్ళీ ఆయన అసెంబ్లీలో చెప్పినటువంటిది. అంటే ఏం జరుగుతూ ఉంది అసలు? ఇది ఈ ప్రభుత్వంలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము అన్ని అడగట్లేదు. ఇక్కడ దర్దాపుగా 420 లేకపోతే 390 హామీలు ఇచ్చిళ్ళు. దేనికోసం ఇచ్చిళ్ళు? హామీలు నెరవేర్చేందుకు కదా. మీరు అమలు చేస్తున్నటువంటి స్కీమ్లో ఇదేదో ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిళ్ళు. ఆ ఆరోగ్యశ్రీలో కూడా పూర్తిగా కోతనే, అది కూడా లేదు. వీళ్ళు ఏమైనా చెప్పుకున్నట్టయితే ఉంటే అక్కడో ఇక్కడ ఏమైనా చెప్పుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటెడ్ అయ్యేటి పూర్తి స్థాయిలో ఉచిత బస్సు సౌకర్యం, ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించింది ఇది ఏదైతే 10 లక్షల స్కీమ్ అని, ఇంకా ఏ సంబంధించినటువంటి పథకానికి పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు నిధులు కేటాయించుళ్ళు?
రైతు బంధుకు గత సర్కార్ కాలంలో 7,500 రూపాయలే, ఇప్పుడు కూడా ఇదే 7,500 కోట్ల రూపాయలకు సంబంధించిందే ఈ బడ్జెట్లో అవే పెట్టింది. మరి అది ఎక్కడ పోయింది? రుణమాఫీ సంబంధించడంలో దానిలో సగమేనే, రేషన్ కార్డులో జాడే లేదా, ఈ పెన్షన్లో ఊసే లేదా, మరి ఇంకా ఏం పెట్టినట్టు, ఇంకా ఏమొస్తా ఉంది? ఇక ఇక ఏమని చెప్పిండు? ఇంకా ఇంకా ఈ ఉన్నటువంటి ఈ మొనగాడు ఏమని చెప్పిండు? ప్రతి మహిళకు, చదువుకునేటువంటి మహిళకు, ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులకు స్కూటీలు అందజేస్తాం. ఎక్కడ తయారవుతాయి మరి రేవంత్ సారు? ఈ స్కూటీలు ఎక్కడికైనా ఆర్డర్ చెప్పినావా? ఎక్కడన్నా ఏ కంపెనీకైనా ఆర్డర్ ఇచ్చినావా బల్క్గా? అవి లేవు. కేవలం అంకెల గారడికి మాత్రమే ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చాలా పథకాల్లో అక్కడ మరి ఆ దరిద్రుడు అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా మోసం చేసింది తెలంగాణ ప్రజలని. మొత్తం అంతా 6.5-7 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి తెలంగాణ ప్రజలని ఇలా ఎటు తేల్చుకోకుండా ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్క సంబంధించినటువంటి తలకాయ మీద దరిదాపుగా 1,50,000 రూపాయల అప్పును మోపి పోయిందని చెప్పేసి మీకు ఈ సంబంధించినటువంటి సర్కార్ని ఈ విధంగా బాధ్యతలు అప్పగిస్తే ఇలా మీరొచ్చి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీములు లేవు, మొత్తం అంతా కూడా స్కామ్లే కనబడతాయి. ఇక ఇప్పుడు కేవలం 7 నెలల కాలంలో ఇట్లా అవుతా ఉంది. 7-8 నెలల కాలంలో ఏంటి సార్? దీనిపైన రెక్టిఫై చేసుకోవాలి. ఏ సంబంధించినటువంటి స్కీమ్ పైన కనీసం కొంత మరి దాన్ని అదే ఇది పర్ఫెక్ట్గా మరి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఎక్కడ అనుకుంటా ఉన్నారు? మీకున్నటువంటి నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి. సార్ నేను మరి ఎన్నో సంవత్సరాల కంటే భుజాలన్నీ కాయలు కాస్తూ ఉన్నాయి, మేము ప్రతిసారి కూడా కాంగ్రెస్ జెండానే నేను కప్పుకున్న, కాంగ్రెస్ జెండా కోసం కాంగ్రెస్ జెండాని మోయడం జరిగింది. ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నా రుణమాఫీ కాలేదు, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, ఎక్కడ ముఖం చూపెట్టాలనేది. నేను అనేది ఏంటంటే మీ కార్యకర్తలకు రుణమాఫీ చేయమని కాదు, అందరికీ కావాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ చేయాలి. వాటిని బడ్జెట్లో కేటాయించకపోవడంతో ఎవరికైనా అనుమానం వస్తుంది. నువ్వు బడ్జెట్లోనే పైసలు కేటాయించవైతే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు? అసలు బడ్జెట్లో కేటాయించినటువంటి పైసలే కొన్నిసార్లు వాళ్ళు ఏమవుతుంది, బడ్జెట్లో 100 కోట్ల రూపాయలను కేటాయిస్తే కనీసం ఒక 20 కోట్లు 30 కోట్లు కూడా ఖర్చు చేయరు. అట్లాంటిది ఇప్పుడు బడ్జెట్లో అసలు ఆ ఊసే లేదు, ఆ పేరే లేదు. మరి దీనికి అర్థమైంది అంటే ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలలో 3-4 గ్యారంటీలకు పూర్తి స్థాయిలో మంగళం పాడినట్టుగా అర్థమవుతా ఉంది. ఒకసారి చూద్దాం దీని సారాంశం ఏంటిదని. ఇదిగో 6 కొన్నింటికి గ్యారంటీ లేదు, 6 కొన్నింటికి అసలు గ్యారంటీ లేదు. గ్యారంటీ దేనికి ఉన్నది? ఎప్పుడు గుర్తొచ్చింది గ్యారంటీకి ఇస్తామని? ఎన్నికలప్పుడు గుర్తొచ్చింది ఓట్ల కోసం. ఇప్పుడు మాత్రం గ్యారంటీ లేదు, కేవలం పంగనామాలు తప్పించి మీకు ఇచ్చేదే లేదు అన్నటువంటి తీరుగా ఇలా రాష్ట్ర సర్కార్ ఇట్లా పనిచేస్తూ ఉంది. 6 కొన్నింటికి గ్యారంటీ లేదు, బడ్జెట్లో కేటాయింపులను చూపలేదు. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి 4,084 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, ఇండ్లకు 7,740 కోట్లు, పింఛన్లకు 14,861 కోట్లు అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ ఇందిరమ్మ కనబడతా ఉన్నది. ఇక ఇందిరమ్మ సంబంధించినటువంటి స్కీములు ఇవి. ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, తెలంగాణలో మార్పు తీసుకొస్తామని చెప్పేసి ఓ అభయాస్తం అని చెప్పేసి ఒక స్కీముని తీసుకొచ్చి ఇక్కడ మొదటిగా మహాలక్ష్మి స్కీమ్లో 2,500 రూపాయలు, ఇది మొత్తం అంతా మహిళలకు కుచ్చుటోపి. ఇక గృహజ్యోతి కింద ఇప్పటివరకు అయితే ఇండ్లు అయితే లేవు, నియోజకవర్గానికి 3,500 ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి సరిపడా ఈ బడ్జెట్లో పైసలు కేటాయించలేదు. యువ వికాసాన్ని పూర్తి స్థాయిలో పాతరేసిళ్ళు, ఇందిరమ్మ ఇండ్ల జాడ లేదు. ఇక్కడ గృహజ్యోతి 200 యూనిట్లకు సంబంధించింది, అది దర్దాపుగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎక్కడ కూడా చాలామందికి ఎక్కువ బిల్లు వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనిపైన కూడా క్లారిటీ లేదు. గ్యాస్ సిలిండర్కి ఎవరికి గ్యాస్ సిలిండర్కి మొదలే 900 కడితే తర్వాత 400-500 మీ అకౌంట్లో ఇస్తామని చెప్పేసి వాడు చెప్తాను, వాడు అది చేసింది లేదు, అది చచ్చింది లేదు. అట్లా అది జరుగుతూ ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఒకటి కూడా కట్టలేదు 8 నెలల కాలం. మరి ముందు ఇప్పుడైతే బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలను పెట్టిండు. దీని ద్వారా ఎన్ని ఇండ్లు కట్టుతారు అనేది చూడాలి. ఇక దీని తర్వాత పోతే చేయుతకి అసలు చేతులు లేకుండా పోయినాయి. చేయుతకు సంబంధించింది 4,000కు సంబంధించినటువంటి పెన్షన్ ఇప్పటి వరకు దాని జాడే లేదు. ఇక రైతు భరోసా కింద మరి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నిధులు బడ్జెట్లో కేటాయింపులు చూసినటువంటి తర్వాత కేవలం అప్పుడు రైతు బంధుకి ఏవైతే 7,500 కోట్లు పెట్టిండో ఇప్పుడు కూడా అయ్యే 7,500 కోట్లను పెట్టిండు. కాబట్టి ఈ రైతు భరోసా కూడా వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా అనే అనుమానం
వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి. ఈ స్కీమ్లో మహిళలకు నెలకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. అర్థమవుతుంది కదా. మొత్తానికి మహాలక్ష్మి స్కీమ్లో 2,500 రూపాయలకు సంబంధించినటువంటిది ఈ బడ్జెట్లో ఒక్క అనా పైసా కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే కేటాయించినటువంటి వాటికి కూడా వస్తాయో రావో తెలియనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలే కేటాయించినటువంటి వాటికి ఎట్లా ఇస్తాడు అంటే దీనికి ఇప్పుడు మొత్తానికి మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ని మొత్తం అంతా కూడా పాతరేసినటువంటి పరిస్థితే కనబడతా ఉంది. ఇది ఇట్లా ఉంటే మరొక పక్కన ఇదే మహాలక్ష్మిలో భాగమైనటువంటి 500కు గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి దాంట్లో మరి ఈ పథకానికి 723 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. సబ్సిడీ పైసలు 500 రూపాయలకి గ్యాస్ ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి 723 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఆర్టీసీకి 4,084 కోట్ల రూపాయలని మరి కేటాయించడం జరిగింది నిన్న బడ్జెట్లో. ఇక రెండో గ్యారంటీ అయినటువంటి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఇంకా అమల్లోకి రావాల్సి ఉన్న ఈ పథకానికి 15,075 కోట్లను కేటాయించారు. గతంలో అమలైనటువంటి రైతు బంధుకు ఇంతే మొత్తంలో కేటాయింపులు ఉండేవి. అర్థమైంది కదా మనకు. గతంలో రైతు బంధు కింద సంబంధించినటువంటి 15,075 కోట్లని రైతు బంధుకు 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి తరుణంలో గింత అమౌంటే ఇచ్చేది. మరి ఇక్కడ నువ్వు 15,000 అమౌంట్ను పెంచుతాను కాబట్టి ఇక్కడ ఈ 15,000కి ఈ 15,000లో సగం పైసలు అనేది ఉంటే దరిదాపుగా ఇంకొక 7,000 కోట్లు. ఈ 7,000 కోట్లు కలుపుకున్నట్టయితే ఉంటే దరిదాపుగా 22 నుంచి 23,000 కోట్ల రూపాయలు కావాలి ఈ బడ్జెట్లో నువ్వు కనుక రైతు భరోసా అమలు చేయాలంటే. మరి ఇక్కడ కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. మరి దీని వెనుక ఉద్దేశం ఏంటిది? దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. మరొకటి రైతు భరోసాలోని మరో పథకం వ్యవసాయ కూలీలకు 12,000 స్కీమ్కు 1,200 కోట్లను కూడా కేటాయించు. సరే, ఒక మంచి పద్ధతే. 12,000 కోట్ల రూపాయలను కేటాయించు. ఎవరైతే మరి కూలీలు ఉంటారో వ్యవసాయ కూలీలు భూమి జాగలేనటువంటి వాళ్ళు ఎవరైతే కూలి పని పోతారో వాళ్ళకు మరి ఆ 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. మరో పక్కన వరికి బోనస్ పథకానికి 1,800 కోట్లు కేటాయింపు జరగడం జరిగింది. మంచి పద్ధతి. మరి సన్న ఓట్లనే మీరు పండించాలి. మరొక పక్కన 33 రకాలైనటువంటి ఏవైతే ప్రభుత్వం సూచించినటువంటి విత్తనాలు ఏవి ఉంటాయో ఆ విత్తనాలనే పండించాలి, సన్నధాన్యాన్ని పండించాలనేది నిబంధన పెట్టింది. మరి ఈ నిబంధనని దొడ్డువట్లకు కూడా ఇవ్వాలనేది ప్రధానంగా రైతులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక మూడో గ్యారెంటీ ఏదైతే ఉందో గృహజ్యోతి ఇప్పటికీ అమల్లోకి వచ్చింది. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును అందించే ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇక 4వ గ్యారెంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించడం ఇది ఏ మూలకు కూడా సరిపోయేటువంటి ఆస్కారం లేదు. చాలామంది ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 100 నుంచి 150 అప్లికేషన్స్ ఇల్లు కావాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 12,000కు సంబంధించినటువంటి 1,000కు పైన ఉన్నటువంటి గ్రామాల్లో మరి ఎన్ని ఇల్లు కావాలి? 3,500 ఇళ్లను మాత్రమే నియోజకవర్గానికి కేటాయిస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మరి చాలామంది కట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అర్హులు కూడా ఉన్నారు. వాళ్ళు గుర్తించాలి. 7,740 కోట్ల రూపాయలు ఇక్కడ సరిపోవు అన్నటువంటి విమర్శ కూడా ఎదురవుతూ ఉంది. ఇక ఉన్నటువంటి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. విద్యా భరోసా కార్డు ఇక్కడ కార్డు లేదు, ఏది లేదు. దీన్ని కనీసం ఒక ఊసలేదు. దీని మీద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇచ్చే 5వ గ్యారెంటీ అయిన యువ వికాసాన్ని గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు. ఆ మాటే రాలేదు. అంటే దీనికి కూడా మరి పాతరేసినట్టుగా మనం అనుకోవచ్చు. ఇక ఇది ఇట్లా ఉంటే పింఛను 4,000కు పెంచుతామని 6వ గ్యారెంటీ ఇచ్చిండు. ఏమని చెప్పిండు? ఇక ఇక్కడ ప్రతి సభ దగ్గరికి పోండి. ప్రతి సభ దగ్గర ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు PCC హోదాలో ఉన్నప్పుడు ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి తాతలను అవ్వలను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళను వీళ్ళ వైపు లాక్కోవాలి. కాబట్టి నువ్వు ప్రతి సందర్భంలో అవ్వ మీకు ఎంత వస్తుంది, ఇంతేనా వచ్చేది అని చెప్పేసి ఈ 2,000 అని చెప్పేసి ఈ 2 ఏళ్ళు చూపెట్టాడు. ఒకవేళ కనుక కేసీఆర్ను బొందబెట్టినట్టయితే ఉంటే రాజకీయంగా మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే మీకు ఇంత వస్తాయి, అవ్వకు వస్తాయి, అక్కడ తాతకు వస్తాయి. మరి అవ్వకి ఇస్తలేరు, ఇప్పుడు తాతకు వస్తలేదు, ఒక్కటి కూడా వస్తలేదు. 4,000 గయ్య 2,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్తేవి ఎక్కడ పోయినాయి? వాటి ప్రస్తావన ఉన్నదా? మొత్తం అంతా మాటల గ్యారెంటీతో ఏదైనా ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి అయినా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అయినా వీళ్ళందరూ కూడా మరి మనం నమ్మినన్ని రోజులు మనల్ని మోసం చేసేందుకు వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. ఇవి కావు. ఈ సంబంధించినటువంటి దాంట్లో ఈ 4,000కు పెంచుతామని చెప్పేసి ఇక్కడ కూడా అది లేదు.
ఈ ఆసరా పెన్షన్లు 12,000 కోట్లకు కేటాయించగా ఈసారి 14,000 మాత్రమే కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ మనం గత బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఆసరా పెన్షన్లకు 12,000 కోట్లకు కేటాయించాలట. మరి ఆసరా పెన్షన్లు 12,000 కేటాయిస్తే ఇప్పుడు 4,000 ఇవ్వాలి కాబట్టి 24,000 కావాలి అదే ఒక పెన్షన్కి. ఇక కొత్తగా పెరిగేటువంటి పెన్షన్లకు ఇంకెంత కావాలి? ఇప్పుడు అవ్వకి వస్తూ ఉంది 2,000, ఆ 2,000 వస్తే దానికి అయ్యేటువంటి పైసలు 12,000 కోట్లు. మరి 4,000 అయ్యేది ఉంటే 24,000 కోట్లు కావాలి కేవలం అవ్వకే. మరి ఇక్కడ ఉన్నటువంటి తాతకు కూడా అయ్యే 4,000 కావాలి కదా, అంటే 50,000 కోట్ల రూపాయలు దరిదాపుగా కావాలి. మరి అవి కూడా ఇక్కడ ప్రస్తావనే లేదు. అంటే కేవలం ఈ యొక్క మాటలకు మాత్రమే సరిపోయినటువంటి పరిస్థితిని మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీంట్లో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దాంట్లో అసలు కొన్నింటి వాటికి అసలు గ్యారంటీ లేదన్నటువంటి ఒక వార్త సారాంశాన్ని అయితే మనమైతే స్పష్టంగా చూసుకోవచ్చు. కేవలం 6 స్కీములు ఏవైతే ఉన్నాయో అభయహస్తం కింద 6 ఇచ్చినటువంటి హామీలు, మరి వాటిలో ప్రధానంగా కొన్ని స్కీములకి మంగళం పాడినట్టుగా అర్థమవుతా ఉన్నది. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పైన తప్పకుండా ఉన్నది. ఈరోజు అంటే ఇక్కడ బడ్జెట్ ఉండి వాళ్ళు కేటాయించక కాదు, గతంలో చేసినటువంటి ఏవైతే నిర్వాహకాలు ఉన్నాయో, గత సర్కారు చేసినటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో వాటి ద్వారా ఇంప్లిమెంట్ కూడా మరి డబ్బులు సమకూర్చుకోలేనటువంటి స్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నట్టుగా మనం కూడా చెప్పుకోవచ్చు. కావాలి ఇప్పుడు 8 నెలల కాలం అయితే ఉంది, నిన్ను పదే విమర్శించడం అనేది కాదు, పదే నిన్ను ఇప్పుడు ఎందుకు చేయట్లేదు గట్టిగా అని చెప్పేసి కాదు, 8 నెలల కాలం అవుతా ఉంది కాబట్టి వీటన్నిటి కూడా వచ్చేసారి ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాలని ఒక సూచన మాత్రం చేస్తా ఉన్నాను. దీనిపైన ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ఏవైతే మహిళల ఓట్ల కోసం మీరు 2,500 రూపాయలకు సంబంధించినటువంటి ఆ డ్రామాలు ఆడిళ్ళు, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి అవ్వతాతల ఓట్లు కావాలనేది ఉంటేనేమో వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో పెన్షన్ల డ్రామా అట్లా ఆడిళ్ళు, యువ వికాసం కింద వాళ్ళు ఇస్తామని విద్యార్థులతో ఇట్లా డ్రామాలు ఆడిళ్ళు. ఈ 3 స్కీములకి మొత్తానికే లేకుండా చేస్తే ఏమనుకోవాలి? కాబట్టి విమర్శలు తప్పించి మీ పైన ప్రత్యేకంగా చూసుకోవచ్చు. మీరు క్షేత్రస్థాయికి పోయి ఎంత మీ పైన వ్యతిరేకత వస్తూ ఉందో, ఎందుకంటే అప్పుడు చేసినటువంటి కేసీఆర్ నిర్వాహకమే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇదే చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విమర్శలు ఇప్పటికే గుప్పమంటా ఉన్నాయి. దీన్ని సర్దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పైన ఉందన్నట్టుగా మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ యొక్క స్కీముల పైన మరొకసారి, ఎందుకంటే ఈ మహాలక్ష్మి స్కీమ్ అదైతే ఇప్పుడైతే వచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు, యువ వికాసం అది కూడా పోయినట్టే, చేయుతలో ఇప్పుడు 4,000 పెన్షన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి.